మేడం బీజేపీ చేసిన పిటిషన్ ఈరోజు ఎలాంటి ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు? బీజేపీ చేసిన పిటిషన్ మీద భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ అంటే ఈ ఫామ్ హౌస్ భాగోతం మీద సిబిఐ ఎంక్వైరీ కోరింది. ఎందుకంటే తెలంగాణ పోలీస్ టీఆర్ఎస్ తొత్తులు లాగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తెలంగాణ పోలీస్ దగ్గర ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగదు, వాళ్ళు కరెక్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ని ప్లస్ హైకోర్టు ముందట సిబిఐ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఆర్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం అడిగింది. అయితే ఇవాళ డీటెయిల్డ్గా ఆనరబుల్ జడ్జ్ ధర్మాసనం ఆర్గ్యుమెంట్స్ ఇన్నది. ఆ ధర్మాసనం క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ భాగోతంలో భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్గా లింక్ అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మనుషులైనా లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాడర్ ఎవ్వరూ వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ లేదు. ఇదొక సో కాల్డ్ స్టింగ్ ఆపరేషను, అది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చేసి పోలీసు వాళ్ళు దాంతో సహకరించి భారతీయ జనతా పార్టీని రెప్యుటేషన్ డిఫేమ్ చేసి, అంటే భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ మానాన్ని భంగపరిచినందుకు, డిఫేమ్ చేసి స్లాండర్ చేసినందుకు ఇది ఒక సీరియస్ ఇష్యూ. ఈ సీరియస్ ఇష్యూలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం మీరు ఎటువంటి డైరెక్ట్ ప్రైమా ఫేషియా ఆర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ రూపంలో మీరు చూపెట్టలేకపోతుండ్రు, ఇప్పుడైతే చూపెట్టలేకపోతుండ్రు. అందుకోసము మీరు ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ ఫియాస్కో ఈ ఎఫ్ఐఆర్ మీద మొత్తము మీరు దర్యాప్తు చేసి మీరు చేయండి, కానీ ఫస్ట్ ఈ ఇష్యూ మీద కౌంటర్ ఫైల్ చేయండి. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ తెలంగాణ పోలీసులే మేము ఎంట్రాప్ చేశాము అని అంటున్నారు. క్లియర్గా కంప్లైంట్ పొద్దుగాల 11:30కో ఎప్పుడో రిజిస్టర్ చేసిండ్రు. ఆ కంప్లైంట్ బేసిస్ మీద వీళ్ళు ఒక ముగ్గురు స్ట్రేంజర్స్ని తీసుకొని వీళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి బలవంతంగా థ్రెట్స్కి గిట్ల గురి చేస్తుండ్రు అని క్లియర్గా అంటున్నారు. ఇక్కడ వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్, పోలీసుల నిర్వహణ ప్లస్ ఈ ముగ్గురు స్ట్రేంజర్స్, వీళ్ళు తప్ప భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ ప్రమేయం ప్రైమరీ ఎవిడెన్స్ రూపంలో అయినా లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ రూపంలో అయినా ఎక్కడ కనపడడం లేదు. అందుకోసము మీరు కౌంటర్ దాఖలు చేయండి. ఎందుకంటే తెలంగాణ పోలీసులు పార్షియల్గా టీఆర్ఎస్ హొత్తులుగా వ్యవహరిస్తుండ్రు అని చెప్పేసి సీరియస్ ఆరోపాలు ఉన్నాయి. అందుకోసము మీరు కౌంటర్ ఫైల్ చేయండి. మేము ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామనే ప్రూఫ్ మాకు ఇవ్వండి. అప్పటి వరకు కౌంటర్ ఫైల్ చేసేంత వరకు ఇన్వెస్టిగేషన్ని డెఫర్ అంటే పోస్ట్పోన్ అంటారు. డెఫర్ DEFER to defer the investigation. The Honorable High Court has given an interim order to defer the investigation until the day the counter is filed and hearings have commenced. The next hearing date is on 4th. Defer investigation ante remand agipodda vallam jailiki taralinche process agipodda. అయితే ఆనరబుల్ హైకోర్టు క్లియర్గా దీంట్లో కూడా క్లారిటీ ఇచ్చింది ఆర్డర్లో. డెఫర్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు ఇంకో ఏదో కేసులో ఇచ్చిన ఆర్డర్కి కాంట్రడిక్టరీ కాదు. అది ఆ ఇన్వెస్టిగేషన్ అలా ఉండగానే ఉట్టి ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను పోస్ట్పోన్ చేసినంత మాత్రాన, అంటే ఇట్ మీన్స్ ఇన్వెస్టిగేషన్ని డెఫర్ చేసినంత మాత్రాన కాంట్రడిక్టరీ కాదు అని క్లియర్గా ఆర్డర్లోనే పేర్కొంది. వాళ్ళని రిమాండ్కి వెళ్తా ఇంకొక బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఖచ్చితంగా 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలని, వాళ్ళని యాజ్ టీజ్గా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది కదా. పోలీస్ విల్ టేక్ ఇట్స్ కాల్. నేను అదే అంటున్నానండి, కాంట్రడిక్షన్ లేదు. ఆనరబుల్ హైకోర్టు క్లియర్గా అది పేర్కొంది. ఆ ఆర్డర్కి అంటే రిమాండ్ చేసే ఆర్డర్కి ప్లస్ ఇన్వెస్టిగేషన్ని డెఫర్ చేయమన్న ఆర్డర్ ఎటువంటి కాంట్రడిక్షన్ లేదు. దాని మీద ఇది ప్రభావం చూడదు అని క్లియర్గా పేర్కొంది.
పోలీసు వాళ్ళు దాని తర్వాత ఏం స్టెప్స్ తీసుకుంటారో ఇట్స్ రియల్లీ అప్ టు దెమ్. ఐ కెనాట్ కమెంట్ ఆన్ దాట్. బట్ క్లియర్లీ because Bharatiya Janata Party's name, reputation has been defamed and slandered without any primary or circumstantial evidence, because the entire farmhouse fiasco has been scripted by Pragati Bhavan, and because the entire farmhouse fiasco la spectators, Phatradharulu, only TRS MLAs as well as the law enforcement and those 3 strangers ఏ ఉన్నారు కాబట్టి దీనికి సిబిఐకి పంపాలనా లేదా అనేది నేను నిర్ధారిస్తాను. అందుకోసము మీరు డీటెయిల్గా కౌంటర్ ఫైల్ చేసి షో అస్ దట్ యూ హ్యావ్ బిన్ ఇంపార్షియల్. తెలంగాణ నేను అదే ఇప్పుడే మళ్ళీ చెప్తున్నాను. ద ఆనరబుల్ హైకోర్ట్ వాజ్ ఆల్సో ప్లీజ్ టు సే దట్ ధర్మాసనము ఆ ఆర్డర్కి ఇంకా నేను బెఫర్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన ఆర్డర్కి ఎటువంటి కాంట్రడిక్షన్ లేదు. బోత్ ఆర్డర్స్ కెన్ ఫ్లో యాజ్ దే ఆర్ అని చెప్పేసి మా ఆర్గ్యుమెంట్ ఇదండి. ఇప్పటివరకు చెప్తున్నది అదే కదా. ఆర్ ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ the Bharatiya Janata Party's name has been unnecessarily slandered and defamed. ఇది మునుగోడు హై పోల్స్లో వచ్చిన వాళ్ళ సర్వే రిపోర్ట్స్, నెగటివ్ రిపోర్ట్స్ ఓడిపోతున్నారు అని చెప్పేసి ప్రగతి భవన్లో స్క్రిప్ట్ చేసి జరిగిన ఫియాస్కో డ్రామా, స్క్రిప్టెడ్ సింక్రనైజ్డ్ ఇడియసీ, స్క్రిప్టెడ్ సింక్రనైజ్ స్క్రీన్ ప్లే ఇది. ఈ స్క్రీన్ ప్లేలో పాత్రధారులు ఎవరు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో పోలీసులు. వీళ్ళు ముగ్గురు పాత్రధారులు. దాంట్లోకి ఓ ముగ్గురిని అట్కాయించిండ్రు. ఈ ముగ్గురు ఎవరో మాకు తెలియదు. వీళ్ళ ఫోటోలు వాళ్ళతోనే ఉన్నాయి, మాతో కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ అన్నిట్లో భారతీయ జనతా పార్టీ ఎటువంటి డైరెక్ట్ లాలో, చట్టంలో డైరెక్ట్ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ చూపెట్టండి ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరాదు. ఎటువంటి డైరెక్ట్ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ భారతీయ జనతా పార్టీకి అగేన్స్ట్ లేదు. కావాలని ఈ ఎంటైర్ నాటకం భారతీయ జనతా పార్టీని డీఫేమ్ చేసి స్లాండర్ చేయడానికే ప్రగతి భవన్ చేస్తున్న కుట్ర ఇది. అయితే ఈ ప్రైమరీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేనందువలన తెలంగాణ పోలీసులు కరెక్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా, లేకపోతే వాళ్ళు పార్షాలిటీ చూపెడుతున్నారా, టీఆర్ఎస్ పార్టీకి, స్టేట్ ప్రభుత్వానికి పార్షాలిటీ చూపెడుతున్నారా అని ధర్మాసనం హ్యాస్ టు డిసైడ్. ధర్మాసనం దాన్ని డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దేర్ విల్ బి అ డీటెయిల్ హియరింగ్. సో అంటిల్ ద కౌంటర్ ఇస్ ఫైల్డ్, దేర్ ఈస్ గోయింగ్ టు బి అ deferment of investigation, which means deferment ante postponement of investigation until the counter is being filed. Right, thank you.